ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో రా కదిలిరా కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి నంబర్ 1 గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడుతుందని చెప్పారు. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ధ్వజమెత్తారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారన్న చంద్రబాబు కౌలు రైతుల ఆత్మహత్యలో ఏపీ 2వ స్థానంలో ఉందని తెలిపారు. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోతుందని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు రా కదిలిరా అని పిలుపునిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. తప్పులు చేయించి ఓటాలు పంచుకుని దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి, ఎందుకంటే అర్థమైపోయింది, సర్వేలో ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారా తమ్ముళ్ళు? ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అందుకే అడుగుతున్నా, ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే, ప్రజలు మోసపోతాం. కష్టపడండి. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తేండి. వాస్తవాలు విశాఖలోని అంగన్వాడీ వర్కర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 2 పత్రాలను అంగన్వాడీ వర్కర్లు దగ్ధం చేశారు. గత 22 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్మా చట్టం ప్రయోగించడం దారుణమని అంగన్వాడీ వర్కర్లు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్మా చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో సీఎం జగన్ కి చూపిస్తామని అంగన్వాడీ వర్కర్లు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి పైన విశాఖలో గాంధీ విగ్రహం ఎదురుగా కూడా అంగన్వాడీ వర్కర్స్ అయితే జీవో నెంబర్ 2 అయితే తగలబెట్టే పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2 అయితే అంగన్వాడీ వర్కర్స్ అయితే మొత్తం కూడా తగలబెట్టి కూడా ఈ యొక్క జీవో నెంబర్ 2 మాకు ఎటువంటి పరంగా వర్తించదంటూ కూడా అంగన్వాడీ వర్కర్స్ అయితే ఇక్కడ తగలబెట్టడం జరిగింది. మొత్తానికి అంగన్వాడీ వర్కర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకొని జీవో నెంబర్ 2ని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2ని మీరు తగలబెట్టడం జరిగింది. ఎట్లా చూడమంటారు? అసలు ఈ జీవో నెంబర్ 2 ఎస్మా చట్టం అని చెప్పేసి మన ఎప్పుడు 1971లో వచ్చింది. ఈ 71లో వచ్చింది కానీ స్వతంత్ర పోరాటాలు చేయకూడదు, సమ్మెలు చేయకూడదు, 6 నెలల వరకు అని చెప్తున్నారు. మన స్వతంత్రం వచ్చిందే పోరాటాల ద్వారా అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మేము స్వతంత్రం వచ్చింది పోరాటాల ద్వారా వచ్చాడు. ఈ ప్రభుత్వం ఏమో పోరాటాల ద్వారా పోరాటాలు చేయకూడదు, సమ్మెలు చేయకూడదు అని చెప్పేసి చెప్తుంది. మరి ప్రభుత్వం ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? అసలు అంగన్వాడీలు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? అంగన్వాడీ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? వాళ్ళకి గౌరవేతనం ఇస్తున్నాము, వాళ్ళ ప్రభుత్వోద్యోగులుగా వాళ్ళకి జీవోని ఎలా శాంక్షన్ చేస్తాము అని చెప్పేసి ఆయనకి ఏం బుర్ర పని చేయట్లేదు. అసలు ఆయన బుర్రలో ఉందా అసలు అని మాకు అడుగుతున్నాం మేము. ఆయనకి అసలు బుర్ర పని చేయకే ఇలాంటి తప్పుడు నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఎప్పటికైనా సరే బుర్రని సరి చేసుకొని అంగన్వాడీలకి చట్టం పనిచేయదు, ఈ చట్టాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను, జీవో నెంబర్ 2 వీళ్ళకి వర్తించదు, లేనిచో ఒకరు వర్తించేటట్లయితే వీళ్ళు కూడా ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తున్నాను, వీళ్ళు కనీస వేతనం 26,000 రూపాయలు చేస్తున్నానని చెప్పేసి అంగన్వాడీల రాష్ట్ర కమిటీని ఒకసారి చర్చలకు పిలిచి అంగన్వాడీల వేతనాలు పెంచుతున్నట్లు ఆయన వెంటనే మాకు జీవోని పాస్ చేయాలి. లేనిచో ఆయన బుర్ర పని చేయకపోవడం కాదు కదా, మనిషి కూడా ఎందుకు కనిపించకుండా ఉంటాడు? ఆయన కూడాను ఆయన గద్దె మీద వ్యామోహమే ఉండేటట్టు. గడిచిన 27 రోజుల నుంచి కూడా మీ పైన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ మొండి వైఖరిని ఎలా చూడమంటారు? ఈ జీవో నెంబర్ 2ని ఎట్లా చూడమంటారు? ఈ జియో నెంబర్ 2 అయితే అత్యవసర సేవల్లోకి ఈ జియో నెంబర్ 2 అనేది తెచ్చారండి. మాది అత్యవసర సేవా విభాగం కాదు, మాది అనుబంధ సేవా విభాగం అండి. అత్యవసర సేవా విభాగం అంటే వాటర్ సప్లై జీవీఎంసీ వాళ్ళు ఈ జియో నెంబర్ 2 కిందకి వస్తారండి. అంటే అత్యవసర సేవ అనేది ఇప్పటి వరకు సేవలు అందిస్తున్నారో లేదో అనేది
27వ రోజు వరకు ఈ ప్రభుత్వానికి తెలియదా? 27వ రోజు వరకు నిద్ర వ్యవస్థలో ఉందా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నామండి మేము ఈరోజు ఈ ప్రభుత్వానికి. అంటే అత్యవసర సేవ ఈరోజు 100% జరుగుతుంది. సచివాలయాలు తాళాలు ఎరగొట్టారు, మరి 100% జరుగుతుందని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎస్మా అనేది ఎలా విడుదల చేశారు అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. అత్యవసర సేవా విభాగం మాత్రం మా డిపార్ట్మెంట్ రాదండి. మాది అనుబంధంగా ఇచ్చే పోషకాహారం మాత్రమే. మేము గర్భిణీలు కావని, బాలింతలు కావని వాళ్ళు తినే ఆహారంతో పాటు మేము అదనంగా ఇచ్చేది అనుబంధ పోషకాహారం. అత్యవసర సేవా విభాగం అనేది ఓటర్ ఇవన్నీ వస్తాయి కానీ మాకు రాదు. అందువల్ల ఈరోజు ఈ జీవోలను తగలబెట్టడం జరిగిందండి. వెంటనే ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి ఇలాంటి జీవోలు ఎన్నో తగలబెట్టిన ఘనత ఈ అంగన్వాడీ గత చరిత్ర తెలుసుకోమని ఈరోజు హెచ్చరిస్తున్నామండి. మొత్తానికి ఇదిగో ఏదైతే విశాఖపట్నం గాంధీ విగ్రహం ఎదురుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 2 అయితే ఎటువంటి పరంగా కూడా పట్టించుకోకుండా ఎట్లాంటి జీవో కాపీలు ఎలాంటివి ఎన్నో చూసాం. మమ్మల్ని అంగన్వాడీ వర్కర్స్ని అయితే ఎటువంటి పరంగా రాష్ట్ర ప్రభుత్వం భయపెట్టేదే లేదంటూ కూడా అంగన్వాడీ వర్కర్స్ అయితే చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ యొక్క విశాఖపట్నంలో 27 రోజుల నుంచి జరుగుతున్న ఈ యొక్క ఉద్యమం అనేది ఏవైతే ఉందో కూడా దీన్ని ఎటువంటి పరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం భయపడేలాగా మరింత ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా అంగన్వాడీ వర్కర్స్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. కాంగ్రెస్ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రగ్స్ పై సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించారని, అందుకు అనుగుణంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని పటిష్టం చేశామని తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకుంటుందని జోసెం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తుంటుందని మల్లు రవి స్పష్టం చేశారు. రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకమైన పాలనకు నిజమైన సేవకుడుగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారు. నెల రోజుల్లోనే ప్రత్యేకమైన పాలనా ముద్రను ప్రజలకు అందించి సకల జనుల మెప్పు పొందారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పారు. పరిపాలనా వ్యవస్థలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పారు. సమర్థవంతమైన అవినీతి రహిత అధికారులను కీలకమైన బాధ్యతల్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో, సెక్రటేరియట్ లో, జిల్లా యంత్రాంగంలో నియమించడం జరిగింది. నిజాయితీతో కూడిన మంచి పాలనకు పునాదులు వేశారు. మంచి ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను నియమించటం వలన మంచి టీం వర్క్ ను ప్రజలకు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గంటల్లో 2 48 గంటల్లోనే అమలు చేసి చిత్తశుద్ధిని. అసెంబ్లీ పోరులో గద అడ్డం తిరగడంతో లోక్సభ ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కమలం పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించింది. కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జ్గా నియమించింది. బండి సంజయ్ విశేష సేవలను బీజేపీ అధిష్టానం గుర్తించడంపై బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎంపీ ఎలక్షన్లో రాష్ట్రంలో 10 సీట్లు గ్యారంటీ అని జోసిం చెప్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ సేవలందించిన సమయంలో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. పార్టీ శ్రేణుల్లో ఆయన కొత్త ఉత్సాహం నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి కాషాయ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సైతం పొందారు. అప్పటి అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. నాటి బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగుల పక్షాన 317 జీవోను రద్దు చేయాలని బండి సంజయ్ నిరాహార దీక్షకు దిగారు. అరెస్ట్ అయ్యారు. జైలుకు సైతం వెళ్లారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించే దిశగా బండి సంజయ్ పార్టీని నడిపించి ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అలాంటి సమయంలో బండి సంజయ్ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి జాతీయ నాయకత్వం తప్పించింది. కమలం పార్టీలో ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామాలను సొంత పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ను తప్పించిన సమయంలో బీజేపీలో అసంతృప్తులు పెల్లుబికాయి. అధిష్టానం నిర్ణయాన్ని నాడు కొందరు నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అయినా పార్టీలో కొందరు నేతలు అసంతృప్త జ్వాలలు వెళ్లగక్కారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రులకు, జాతీయ నాయకులకు బండి సంజయ్పై అధిష్టానం చిన్నచూపు చూస్తోందని మండల, జిల్లా స్థాయి కార్యకర్తలు ఆవేదన చెందారు. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించడంపై వ్యతిరేకతను వ్యక్తపరిచారు.
పార్టీ పరిస్థితి, కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ బీజేపీలో మాస్ లీడర్గా ఉన్న బండి సంజయ్ సేవలు మరింతగా వినియోగించుకోవాలని కమలం పార్టీ అధిష్టానం భావించింది. ఇందులో భాగంగానే బండి సంజయ్కు కీలక బాధ్యతలు అప్పగించి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్ను పార్టీ నియమించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. పార్టీ కార్యకర్తల్లో జోషును నింపి బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ధీటుగా పార్టీని నడిపించే నాయకుడిగా బండి సంజయ్ను నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ ఉత్సాహంగా పనిచేసిన విధంగానే ఇప్పుడు సేవలందిస్తారని పార్టీ అధిష్టానం భావించింది. పార్టీని గెలిపించే దిశగా ఆయన పనిచేస్తారనే పూర్తి విశ్వాసంతో ఢిల్లీ బీజేపీ పెద్దలు సంజయ్కు జాతీయ స్థాయిలో మరో కీలక పదవి అప్పగించినట్లు తేటతెల్లమైంది. తెలంగాణలో బండి సంజయ్కున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించిందని కమలం పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి తిరుగులేదని బీజేపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశి కేంద్ర పర్యవేక్షణలో బలిజా మేడలమ్మ, గొల్ల కేతలమ్మతో మల్లికార్జునుడి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతో పాటు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి అమ్మవార్లకు మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. మంగళగిరిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి, తనయుడు దేవాంష్తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చనాల నడుమ స్వామివారికి కిరీటం, చెంచులక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాజలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు. పట్టువస్త్రాలు సమర్పించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ సిఐ సతీష్ పై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్ వివాదంలో సిఐ సతీష్ జోక్యం చేసుకోవడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సతీష్ భూ వివాదంలో ఇన్వాల్వ్ అయినట్లు విచారణలో తేలడంతో సస్పెండ్ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. సిఐ సతీష్ పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపించిన సిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ రమంతపూర్లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిని భార్యతో కలిసి హత్య చేశాడు కొడుకు. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే రమంతపూర్లో సుగుణమ్మ అనే మహిళ కొడుకు అనిల్, కోడలు తిరుమలతో కలిసి నివాసం ఉంటుంది. సుగుణమ్మ పేరు మీద ఇల్లు ఉండడంతో ఆ ఇల్లును అమ్మేందుకు కొడుకు, కోడలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇల్లు అమ్మడానికి సుగుణమ్మ ఒప్పుకోకపోవడంతో భార్య, స్నేహితుడితో కలిసి తల్లి సుగుణమ్మను అనిల్ హత్య చేశాడు. ఆన్లైన్ మోసాల్లో నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు క్లిష్టతరం. దీన్నే అవకాశంగా తీసుకొని సైబర్ కేటగాళ్లు
అమాయకులను నిండుగా ముంచేస్తున్నారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎక్కడో చోట సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆన్లైన్ పెట్టుబడుల పేర్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. 2 భారీ సైబర్ క్రైమ్ కేసులను ఛేదించి సబాష్ అనిపించుకున్నారు. ఆన్లైన్ మోసాలకు అంతం ఉండటం లేదు. ఇంటి నుంచి కాలు కదపకుండా లక్షలు కోట్ల రూపాయలు అక్రమార్జన ఆన్లైన్ మోసాల ద్వారా సాధ్యం కావడంతో ఆన్లైన్ కేటుగాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. సైబర్ నేరస్తులను పట్టుకోవడం అంత సులభం కాదు. అందుకే పోలీసులు ఎన్నో రీతుల్లో హెచ్చరికలు చేస్తున్నారు. ఆన్లైన్ మోసగళ్ల బారిన పడవద్దని, అప్రమత్తంగా వ్యవహరించాలని అవగాహన కలిగిస్తున్నారు. అయినా అమాయకత్వమో, అశ్రద్ధో, నిర్లక్ష్య వైఖరో కారణం ఏదైనా సైబర్ కేటుగాళ్ల స్కెచ్లో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2 భారీ ఆన్లైన్ క్రైమ్ కేసులను ఛేదించారు. యూనిటీ స్టాక్స్ లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నగరానికి చెందిన యువతిని నమ్మించారు. దీంతో ఆమె 3 కోట్ల రూపాయలు సైబర్ మోసగాళ్లకు సమర్పించి లబోదిబోం అంటోంది. డఫోబెట్ ఆన్లైన్ గేమింగ్ ద్వారా మరో వ్యక్తి 70 లక్షల రూపాయలు మోసపోయాడు. బాధితుల ఫిర్యాదుతో ఈ 2 కేసులను పరిశోధించిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. యూనిటీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని సిటీకి చెందిన ఓ మహిళకు సైబర్ మోసగాళ్లు ఆశ చూపారు. తొలుత షార్ట్ టైం ఇన్వెస్టింగ్ లో లాభాలు ఇచ్చేయడం బాగా నమ్మకం కుదిరాక లాంగ్ టర్మ్ ముగ్గులోకి దించి అమాయక ఇన్వెస్టర్ నిలువు దోపిడీ చేయడం సాధారణంగా ఏ మోసంలోనైనా జరిగే తంతు ఇదే. సేమ్ ఇదే రీతిలో ఇక్కడ ఈ మహిళ తొలుత ఇన్వెస్ట్మెంట్ చేసిన సమయంలో కొంత లాభాలు ఇచ్చి అనంతరం ఆమెకు పూర్తిగా దీనిపై నమ్మకం కలిగేలా చేశారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయన్న సైబర్ కేటుగల మాట ఆ అమాయక మహిళ పూర్తిగా నమ్మేసింది. దీంతో తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులు మొత్తం విక్రయించేసి 3 కోట్ల 16 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసేసింది. అనంతరం కథ షరామామూలే. కాడరాని కేటుగాళ్లు, అంతు చిక్కని వాళ్ళ అడ్రస్, స్విచ్ ఆఫ్ సెల్ నెంబర్లు వగైరా వగైరా. ఎప్పుడు సైబర్ మోసగాళ్లు ఆడే డ్రామాలన్నీ ఇక్కడ వెలుగు చూశాయి. సొమ్ము కొట్టేసిన వాళ్ళ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ స్కామ్ అంతా దుబాయ్ నుంచి నడుస్తోందని ప్రాథమిక విచారణలో కనుగొన్నారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ నేరం వివరాలను వెల్లడించారు. దుబాయ్లో ఉన్న నేరస్తులకు గోవాకు చెందిన రోణక్ రత్న అనే వ్యక్తి సహకరించాడని తెలిపారు. ఇండియాలో కొందరి పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటి ఆన్లైన్ క్రెడెన్షియల్స్ దుబాయ్లో ఉన్న వారికి లక్షల రూపాయలకు అమ్ముతున్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 95 అకౌంట్ల పేరిట మోసం జరిగిందని తెలిపారు. ఇండియాలో అమాయకులను మోసం చేసి ఆయా అకౌంట్స్ ద్వారా సొమ్ములు స్వీకరిస్తూ లావాదేవీలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో అకౌంట్స్లో ఉన్న 20 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశామని సిపి చెప్పారు. డాఫాబెట్ దిస్ ఈజ్ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండి. డాఫాబెట్ అనే ఒక ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ ఉంటుంది. ఇందులో ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని మీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి రెట్టింపు చెల్లిస్తామని, అంటే అట్రాక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ చూపిస్తూ వీళ్ళు ఇన్వెస్టర్స్ని ల్యూర్ చేసి వాళ్ళని మోసం చేస్తుంటారు. ఈ కేసులో క్రైమ్ నంబర్ 887/2023 70 lakhs తను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొదట కొన్ని పర్యాయాలు తనకు ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తూ డబ్బులు వచ్చాయని, తర్వాత చివరకు అట్లాగే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పొమ్మని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. చివరాఖరికి 70 lakhs నేను పోగొట్టుకున్నానన్న ఒక కంప్లైంట్తో వచ్చారు. 20 లక్షలు మాత్రం మనం ఫ్రీజ్ చేయగలిగాము. ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ డఫాబెట్ ముగ్గులోకి దింపి మరో అమాయకుడిని సైబర్ నేరగాళ్లు నిలువు దోపిడీ చేశారు. సిటీకి చెందిన వ్యక్తి డఫాబెట్ ద్వారా 70 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
హర్యానాకు చెందిన హితేష్ గోయల్ ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 1,40,00,000 రూపాయల నగదు, 52 డెబిట్ కార్డులు, 36 చెక్ బుక్లు, 23 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సైబర్ క్రిమినల్స్ దుబాయ్, ఫిలిప్పీన్స్, హాంకాంగ్ నుంచి డఫాబెట్ స్కామ్ను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఢిల్లీలో ఆఫీసు ఏర్పాటు చేసుకొని నిందితుడు హితేష్ ప్రధాన నిందితులకు సహకరిస్తున్నాడని సిపి చెప్పారు. ఇతని అకంప్లిస్ ఒక సంజీవ్, ఆయన దుబాయ్లో హాంకాంగ్లో ఉంటుంటాడు, తిరుగుతుంటాడు అటు ఇటు. వాళ్ళిద్దరు కలిసి ఇంకా కొద్దిమంది వాళ్ళ అకంప్లిసెస్తో కలిసి ఈ ఫ్రాడ్ని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ని కండక్ట్ చేసినట్టుగా మాకు తెలియవచ్చింది. నెట్ క్యాష్ ఈరోజు మీ ముందు ఉన్నది 1,40,00,000 రూపీస్ ఆఫ్ నెట్ క్యాష్ వాళ్ళ ఆఫీసులో దొరికినాయి. అట్లాగే 23 మొబైల్ ఫోన్స్, 3 హార్డ్ డిస్క్, 2 ల్యాప్టాప్స్, 36 బ్యాంక్ చెక్ బుక్స్ ఉన్నాయి, 52 డెబిట్ కార్డ్స్. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇంకేమైనా ఫర్దర్గా వీళ్ళ అడ్డాలు ఎక్కడన్నా ఉంటే అక్కడ కూడా లోకల్ పోలీస్ వారి సాయంతో ఈ గ్యాంగ్ యొక్క యాక్టివిటీస్ ఆటలు కట్టించాలని మేము ప్రయత్నం చేస్తాం. దురాశ దుఃఖానికి చేటు. ఈ సామెతను పెద్దలు మనకు ఎప్పుడో చెప్పారు. ఆశ, పేరాశ, దురాశ, నిరాశ లేకుంటే అమాయకత్వం, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందడం. కారణం ఏదైనా చాలా మంది మోసగాళ్ల చేతికి కొందరు విద్యావంతులు సైతం చిక్కుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే రాంగ్ అడ్వర్టైజ్మెంట్లు, మోసపూరిత కాల్స్ నమ్మి మోసాలకు గురి కావద్దని ప్రజలకు పోలీసులు మరోసారి గట్టిగా సూచిస్తున్నారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.